చల్లని సాయంత్రం వేడి వేడి మిర్చి బజ్జీలు, దాంతోపాటు పకోడీ, దాంతోపాటు చాయ్. వాహ్! వాటే కాంబినేషన్ కదా! ఈరోజు అత్తయ్య చేతి మిర్చి బజ్జీల రెసిపీ మీతో షేర్ చేస్తాను. మిర్చీలతో పాటు పకోడీ కూడా చేస్తుంది. అదిగో మీతో షేర్ చేస్తాను. మా అత్తయ్య ఏసే మిర్చీలు ఎంత బాగుంటాయో! మిర్చి లోపలుగా గోలి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటదనమాట. చూడండి ఏమన్నా ఉన్నాయా మిర్చీలు? సో, ఎవరో అత్తయ్య చేతి పకోడీ రెసిపీ కూడా అడిగారు. సో, పకోడీ రెసిపీ కూడా ఈ వీడియోలో యాడ్ చేసాను చూసేద్దురు. ఓకేనా? గుడ్ మార్నింగ్, వెల్కమ్ మా టిప్స్. ఎలా ఉన్నారు మీరందరూ? నా కమెంట్ చెప్పండి. నేను చాలా 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 బాగున్నాను. సో, ఇక్కడ ఈవినింగు రైస్ పొయ్యి మీద పెట్టాలి. కాకపోతే ఏంటంటే ఇది మనకి వేపాకు పురుగులు ఎక్కువ అవుతుందని మనం బియ్యంలో చెరిగి వేసి వేపాకు వేసింది అత్తయ్య. సో, బియ్యం సైడ్కి పెట్టేసాము. ఇటు వచ్చేసి అత్తయ్య మనకి ధనియాల పొడి అయిపోయింది పట్టుమని చెప్పేసి ఇవన్నీ అత్తయ్యని వేయించారనమాట. సో, మేము గరం మసాలా స్పెషల్గా వేసుకోం, ధనియాల పొడిలోని ఇవన్నీ వేసుకుంటాం. సో, అది గరం మసాలా లాగా పనికొస్తుంది. సో, ఈరోజు ఈవినింగ్ ఎందుకో మిర్చి బజ్జీలు తినాలనిపించింది. సో, ఇక్కడ నేనేంటంటే నాకు చేతులు మండుతాయండి మిర్చికి వస్తే, కానీ అన్నీ మా అత్తయ్య ఒకరే చేయలేరు కదా. సో, మిర్చీలు ఎక్కువ పెట్టి మనిషికి 3, రమ్యకి 3, నాకు 3, అక్షయ్కి 3, లవికి 3, అత్తయ్యకి 3, శేఖర్కి 3, అండ్ రితు తేజు తిన్నా ఒకటో రెండో తింటారు. సో, వాళ్ళకు ఇద్దరు కలిపి 3 అట్లా వేశాను. వీటన్నిటిని మనం ఇప్పుడు మా అత్తయ్య చేసిన స్టైల్ అనమాట. కొంతమంది మిర్చి స్టఫింగ్లా వేస్తారు. ఆ చింతపండు నువ్వులు ఇట్లా దంచి నూరి మిర్చిలో స్టఫ్ చేస్తారు. మా పుట్టింట్లో అట్లా వేసేవాళ్ళు అనమాట. కానీ మా అత్తయ్య ఏమి పెట్టదు, ఓన్లీ సాల్ట్ పెట్టి వేస్తుంది. ఎంత బాగుంటుందో! ఈ మధ్య మీరు అబ్జర్వ్ చేస్తారా, మనం బయట బజ్జీలు తిన్నప్పుడు ఆ మిర్చి లోపలికి పిండిపోతుంది. ఆ మిర్చి సరిగ్గా గోలు పచ్చి పచ్చిగా ఉంటుంది. సో, దానికోసం ఈరోజు వీడియోలో అత్తయ్య చెప్పి ఒక టిప్ కూడా మీతో షేర్ చేస్తాను. సో, మిర్చి బజ్జీలు మీరు ఎప్పుడు వేసుకున్నా కూడా మీకు ఇలా మంచిగా గోలుతాయి అన్నమాట. సో, ఇక్కడ ముందుగా అయితే షెర్మూడు అన్నట్టుగా యాక్చువల్లీ సరిపోతాయో లేదో తెలీదు, బట్ మరీ ఎక్కువ ఎందుకని 3 మళ్ళీ రేపు తెల్లారికి అవసరం అని చెప్పేసి 3 మధ్యలో కట్ చేశాను. రైస్ కుక్కర్ అంటారా, రైస్ కుక్కర్లో అన్నం ఉడకబట్టేప్పుడు స్లోగా ఉడకబట్టింది అనమాట. సో, అన్నం ఉడకబట్టే వరకేమో ఇక్కడ మన గ్యాస్ మీద పెట్టేస్తాం. ఉడకబట్టినాక దీన్ని అది ఉంది కదా రైస్ కుక్కర్ది, సో దానిలో వేసేస్తాం. అప్పుడు కరెక్ట్గా అవుతుంది. మరి మొత్తం పొయ్యి మీద పెట్టచ్చు అంటే మా అత్తమ్మ అంటుంది, వద్దు బిడ్డ ఇట్లయితే మంచిగా అవుతుంది అన్నం అనింది. సో, ఒకరంగా సిలిండర్ కూడా ప్రాబ్లం ఉంది కదా, అట్లా మనకి పనికొస్తుంది అనమాట. సో, ఈ మిర్చిలన్నీ చీరి వాటిలో ఉన్న గింజలన్నీ తీసి పైనుంచి సాల్ట్ వేస్తుంది అనమాట. ఎవరో అన్నారు ఏంటక్క నైటీ మార్చక్క అని చెప్పేసి నిన్న కమెంట్ వచ్చింది. నేను డిలీట్ చేశానులేండి, అది వేరే విషయం. సో, ఒకటే నైటీ మీద మా అత్తయ్య ఒకటే డ్రెస్ మీద 2 వ్లాగులు అనిపిస్తుంది అంటే మీరు మైండ్లో ఫిక్స్ అవ్వాలి అది ఒక రోజే షూట్ చేసింది అని. ఎందుకంటే నిన్న తొక్కులు పెట్టాము కదా, ఆ రోజు సాయంత్రం నాకు తినాలనిపించింది మిర్చి బజ్జీ. సో, నిన్న మొన్న పిల్లలు కూడా అన్నారు, రమ్య కూడా అనుకుంది ఏదో ఒకటి చేద్దామని చెప్పేసి. సో, బయట పొయ్యి మీద చేద్దాం అనుకున్నాం, బట్ ఆడికి అత్తయ్య బాగా కలిసిపోయింది. ఇక మమ్మల్ని అడిగేస్తుందని చెప్పేసి నేను చూడండి ఎవ్రీథింగ్ రెడీ చేసి మా అత్తయ్యని జస్ట్ అత్తయ్య అట్లా మిర్చి లేసి వెళ్ళండి పిండి కలిపి అని చెప్పేసి పిలిచాను అనమాట. మేము నార్మల్గా ఇలాంటివి ఏం చేసుకున్నా పొయ్యి మీద వేసుకుంటామండి. ఈ మధ్య మిర్చి వేసుకొని చాలా రోజులు అవుతుంది. సో, చూడండి ఈ డబ్బా ఉంది, నేను ఆనియన్స్ కోసం వాడేది హైదరాబాద్లో. అది అత్తయ్యకి ఇస్తే అత్తయ్య అందులో అటుకులు పిండిలు ఓపెన్ చేసి పెడతా ఉంటారు. సో, ఇది మనం డిమార్ట్లో తెచ్చుకున్న పిండి అనమాట. సో, అన్నీ వేసి అత్తయ్యని పిలవాలి. అప్పుడు అత్తయ్య జస్ట్ పిండి కలిపి బజ్జీలు వేసేస్తుంది. కానీ ఉడకపోతా ఓ రేంజ్లో ఉంది. స్నానం చేసి దానికి ఈక్వల్ వంటింట్లో మనం పనిచేస్తాయి. సో, మిర్చి బజ్జీలు ఎప్పుడు వేసినా కూడా ప్యూర్ పిండితో వేసిన దానికంటే కొంచెం ఇందులో మనం ఇది బియ్య పిండి ఉంటుంది కదా, అది వేస్తే చాలా బాగా వస్తాయి. ఈ మిర్చీలు మంచిగా కట్ చేసి చెయ్యి గడగలే వాడు గడగలే ముఖం తుడుచుకున్నా. ఇక స్టార్ట్ అయింది మొహం అంతా మంట, ఎందుకో తెలీదు. సో, ఇది బియ్యపిండి శనగపిండి కలిపి పక్కలో ఎవరో డ్రిల్లింగ్ వర్క్ చేస్తారు, ఆ సౌండ్ వినిపిస్తూ ఉంది. సో, బియ్యపిండి శనగపిండి కలిపి అందులోకి ధనియాల పొడి, ఉప్పు, అలాగే మన ఏంటిది సోడా వేయాలన్నమాట. దీంతోపాటు ఇందులోకి మీరు వాము కూడా వేసుకోవచ్చు, టేస్ట్ బాగుంటుంది. సో, ఇంట్లో వాము లేదని అత్తయ్య వేయలేదనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి పిండి కలిపి సో, పిండి కలిపేటప్పుడు గుర్తుపెట్టుకోండి, పిండి లూజ్ కలిపామనుకోండి మిర్చి బజ్జీ బక్కగా అవుతుంది, పిండి బజ్జీకి సరిగా అంటుకోదు.
కొంచెం కారం కూడా వేసుకోవాలి. ఆ తర్వాత పిండి గట్టి కలిపామనుకోండి, నేను పెద్దనోళ్ళ ఇంటి దగ్గర పిండి గట్టి కలిపి మిర్చి బజ్జీ చేసిన, పిండి లోపల ఉడకదు, అంత పిండి పిండే ఉంటుంది. సో కరెక్ట్ కన్సిస్టెన్సీలో కలపాలి. సో నేను బజ్జీలు వేసినప్పుడు పర్సనల్గా ఈ పిండి కలిపే దగ్గరనే అంతా పోతుంది అనమాట. సో అయితే బక్కగా అవుతాయి. సమ్టైమ్స్ మన అదృష్టం కొద్దిగా బాగా అవుతాయి, సమ్టైమ్స్ బాగా అవ్వవు. అండ్ మేము మిర్చి బజ్జీ చేసుకోవడం చాలా రేర్ అండి. ఎక్కువ చేసుకుని షుగర్కి ఇష్టం, బట్ నాకు అంత చేయగలుగుతా, బట్ అత్తయ్య అంత బాగా కుదరవు అనమాట. సో తర్వాత పిండిని ఇట్లా బాగా కలపాలి. మనం బయట కొనుక్కొని తినే మిర్చి బజ్జీలలో ఏమంటారు, మైదా అంటున్నది, మనకు ఆ పిండి ఉంటుంది. ఏ పిండి కొంచెం లూజ్ అయితే అత్తయ్య బియ్య పిండి ఏమైంది. సో బయట కొనుక్కునే మిర్చి బజ్జీలలో మక్క పిండి వేస్తారంట. సో అందుకే మనకి హెవీగా అనిపిస్తూ ఉంటుంది. కాదండి, మనం మిర్చి బజ్జీలు ఇవన్నీ ఆయిల్లో ఫ్రై చేసుకోకుండా ఉడికించుకొని తింటే చాలా హెల్దీ కదా. నాకు వచ్చిన ఆలోచన, ఎందుకంటే శనగపిండి ఈజ్ అ బెస్ట్ ప్రోటీన్ సోర్స్. శనగపప్పులో మంచి ప్రోటీన్ ఉంటుంది, శనగలు కూడా చాలా మంచి ప్రోటీన్ ఉంటుంది. మనం డైట్లో వాటిని ఉడికించుకొని తింటాం. మరి ఈ బజ్జీలు ఉడికించుకుంటే కూడా బాగుంటాయా? మరి కమెంట్లు చెప్పండి. మీరు ఎప్పుడైనా ట్రై చేసి నాకు చెప్పు, బాగుంటే నేను కూడా ట్రై చేస్తా, ఏమంటారు? సరే, తర్వాత ఏంటంటే మిర్చి వేయడం అదో ఆర్ట్. ఎక్కడైతే మనం చీలిగా పెట్టామో అక్కడ చేయి పెట్టి మిర్చి వేస్తే మనం కట్ చేసిన కట్టు ప్లేస్లో పిండి పోకుండా ఉంటుంది. అట్లా అత్తే పట్టుకున్నట్టుగా ఇలా వెయ్యాలి. అప్పుడే మిర్చీలు చాలా బాగా చక్కగా వస్తాయి. అండ్ గోలిచ్చేటప్పుడు వేసిన వెంటనే డబక్కని దీన్ని బోర్లేయద్దు, కింద అంతా గోల్నాకని 2 సార్లు మిర్చిని ఎక్కువ కలపారంట. సో కింద బేస్ అంతా గోల్నాక దీన్ని బోర్లేయాలి. అప్పుడు ఏమవుతుంది, ఈ మూతలలో ఓపెన్ ప్లేస్లో నుంచి పోయిన ఆయిల్ ఉంది కదా, ఆ బోర్లు వేసినప్పుడు ఆయిల్ అంతా కిందికి వస్తుంది. సో నేను అప్పుడప్పుడు అత్తయ్య గోలిచ్చిన ఇట్లా వీటిని అనుకుంటూ డిస్టర్బ్ చేస్తా. అప్పుడు అత్తమ్మ అంటది, అయ్యో పిచ్చి తల్లి, అట్లా వేస్తే మళ్ళీ నూనె ఆ చిలికలకు పోయి మిర్చి బజ్జీకే ఉంటుంది, ఒకసారి బోర్లు వేసాక మళ్ళీ మరలేయద్దు, వాటిని అలాగే తీయాలి. అప్పుడే నూనె వాటిని మిర్చీలకు పట్టకుండా ఉంటుంది, కరెక్ట్గా గోలుతాయి అన్నమాట. ఒక సైడ్ మిర్చీలు చేస్తున్నాం అంటే ఇంకో సైడ్ చాయ్ పెట్టాలిగా. మళ్ళీ అవి వచ్చిండు, అత్త నాకు అన్నం పెట్టమని. మిర్చిలు అయితే తినచ్చుగా బిడ్డ అంటే, మళ్ళీ తింటా అత్త మీతోటి, ఇప్పుడైతే అన్నం పెట్టు అన్నాడు. మా పిల్లలకి తొక్కులు పెట్టినాం కదా, ఇక ఆ తొక్కులు విచ్చే పట్టింది. తేజులు అవి ఇద్దరు తొక్కు పెట్టుకొని అన్నం తినేశారు. మరి రితుగాడు వాడు పెద్ద మనిషి, వాడు ఆల్వేస్ పెద్దవాళ్ళు ఎక్కడ ఏం చేస్తే వాడు అక్కడనే ఉంటాడు. తేజు, లవి, అక్షయ్ వీళ్ళు ముగ్గురు ఇంత పెద్దలైనా మాతో ఎక్కువ కాంటాక్ట్ అవ్వరు. వాళ్ళది వాళ్ళు వాడుకోవడం, వాళ్ళది వాళ్ళు టీవీలు ఫోన్లు చూడడం వరకే ఉంటుంది. కానీ మా రుతుగాడు మనం ఎక్కడ బంద్ చేస్తే అక్కడ మనతో ఉంటాడు. నేను ఉల్లిగడ్డ వస్తున్నా నారు వచ్చి ఉంటాడు, రమ్మి ఇంకేం చేస్తే రమ్మె దగ్గర పోయి ఉంటాడు. మ్యాక్సిమం బయట ఆడుకున్నప్పుడు అయితే రమ్మెనే చూసుకుంటుంది. అండ్ ఇంట్లో మనం బయటికి పోము కాబట్టి ఇంట్లో ఉన్నప్పుడు కూడా నేను చూసుకోను, మా అత్త చూసుకుంటుంది. ఎందుకంటే మనకు రెస్ట్. హైదరాబాద్ పోతే మళ్ళీ మనమే వీళ్ళని 24/7 చూస్తూనే ఉండాలి, 365 days. అవునా కదా? ఛాన్స్ నాకు ఎట్లా మా మమ్మీ సైడ్ వాళ్ళు నా పిల్లల్ని చూసుకున్నంత సీన్ లేదు, ఎందుకంటే మా అక్క కానీ మా మమ్మీ కానీ నా పిల్లలు అలవాట్లేదు. సో ఇక్కడ మా అత్తయ్యకి రమ్మకి బాగా అలవాటు. ఇలాంటప్పుడే మనం ఛాన్స్ దొరికినప్పుడే ఉపయోగించుకోవాలి. మ్యాక్సిమం మనం పనులన్నీ చేసుకోండి, బట్ ఒక తల్లికి మెంటల్ స్ట్రెస్ ఎక్కువ పిల్లలు చూసుకున్నాం చూడండి, మన మీద చిన్నపిల్లలు ఆబ్వియస్లీ మన మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఆ కొంచెం సేపు అయినా అత్తలకు ఆడపడుచులకు అప్ప చెప్తే, అంటే మా అత్త మా ఆడపడు చాలా బాగా చూసుకుంటారు, దాదాపు చూసుకుంటారు అందరు కూడా. సో చూసుకుంటే వాళ్ళకి అప్ప చెప్పి మనం చిల్ అవ్వాలి. ఈ పనులు చేసుకున్నా పర్లేదు, మెంటల్ టెన్షన్ ఉండదు. అరే వీడు బయటికి పోతున్నా, అయ్యో వాడు పడిపోతున్నా, అయ్యో వాడు తిన్నాడా లేదా, అయ్యో వాడికి స్నానం చెప్పాలి, ఈ స్ట్రెస్ అంతా మనకు ఉండకూడదు. అదే అందరికీ అమ్మగారింటికి పోయినప్పుడు ఉంటుంది. నాకు మాత్రం మా అత్తారింటికి వచ్చినప్పుడే ఈ ఈ ఏమంటారు, ఈ ఫీల్ ఉంటుంది అనమాట. ఈ ఏమంటారండి, మాటలే వస్తలేవు, ఈ సౌకర్యం ఉంటుంది. ఓకేనా? సో ఈ మధ్యలో గుర్తు రాలేదు నాకు. ఆ తర్వాత పకోడీ, ఇంకొంచెం ఆనియన్ వేద్దాం అత్తయ్య అంటే చాలా అనేది ఇంకొంచెం ఆనియన్ వేస్తే బాగుండు. సో ఈ పక్కన పెట్టండి, గట్టి పకోడీ రెసిపీ చెప్తాను. ఏం లేదు, ఆనియన్స్ కట్ చేసుకోండి. నేను హైదరాబాద్ ఎలా కావాలి మీకు చూపిస్తాను. ఆనియన్స్ కట్ చేసుకోండి, ఎలాంటి వాటర్ వేయద్దు. ఆనియన్లోని కారం, ఉప్పు, ధనియాల పొడి, జీరా వేసుకోండి. అండ్ మళ్ళీ మీరు కావాలంటే వాము కూడా వేసుకోవచ్చు. సోడా లైట్గా వేసుకోండి. పిండి వేయండి, అస్సలు చుక్క వాటర్ లేకుండా కలపండి. ఓకే, కలిపి ఒక 10 నిమిషాలు పక్కకు పెట్టండి. ఆటోమేటిక్గా ఆనియన్లోంచి ఉన్న నీళ్ళు వచ్చి పిండి పర్ఫెక్ట్ సెట్ అవుతుంది. అండ్ ఈ పిండి కలిపేటప్పుడు పిండి గట్టిగా ఉండాలి, అప్పుడే గట్టి పకోడీ చాలా బాగా వచ్చింది, పొడి పొడిలాడుతూ.
చాలా టేస్టీగా ఉంటుంది. నా చేతి పకోడీ మా అత్తయ్యకి బాగా ఇష్టం. కానీ ఏంటంటే మీతో షేర్ చేద్దామని అత్తయ్యని చేయమన్నాను. ఆ ఉడకపోతకి ఉడికినామండి మేమైతే లోపల. సో మొత్తానికి పకోడీకిది లాస్ట్ వై. పకోడీ ఇలా ఉన్నా చాలా టేస్టీగా ఉంది. సో ముందు ఏంటంటే మేమే కాదు, తెలంగాణ పల్లెటూర్లలో మనము ఏది చేసినా కూడా చికెన్లు, మటన్లు, స్పెషల్స్, పాయసాలు, బిర్యానీలు ఏం చేసినా కూడా ముందుగా మనం మొక్కుతాం చనిపోయిన వాళ్ళందరికీ. సో మొక్కకపోతే ఏమైందంటే ఏం అవ్వకపోవచ్చు, కానీ మన మైండ్లో పురుగు ఉంటుంది. మొక్కలే కాబట్టి కడుపు నొస్తుంది. మొక్కకుని ఎవరైనా దీనికి కడుపు వచ్చింది అనుకోండి, కాలు గుంజింది అనుకోండి, చేయి గుంజింది అనుకోండి, వీళ్ళే కావచ్చు. వాళ్ళు పట్టాలి, దిష్టి తీయాలి, పెద్దోళ్ళకు మొక్కాలి, ₹1 ఎవరికి పెట్టాలి, గ్లాసుల పిండి తీసి ఎవరికి పెట్టాలి. ఈ మా తెలంగాణ థింగ్స్ అనమాట. దిష్టి తీయాల. సో అట్లా. సో ఇదేం అవ్వకూడదని ముందే మొక్కుతాం. కానీ బ్యాడ్ లక్ కొద్దీ శనగపిండి దీన్ని ఎవరికైనా మోసం అయినాయి అనుకోండి, ఏం చేస్తావు చెప్పండి. సో నేను వాటిని నమ్ముతాను, వీటిని నమ్ముతాను, బట్ చెప్తున్నాను ఒక మాటలాగా. సో మొత్తానికి ఈ వీడియోలో ఖచ్చితంగా మీతో రెసిపీ షేర్ చేయాలని షూట్ చేయడం జరిగింది. ఇది తొక్కులు పెట్టిన రోజు నిన్నటి వీడియోకి సాయంత్రం వ్లాగ్ ఇది, మర్చిపోవద్దు. సేమ్ నైట్లో ఎన్ని వీడియోలు పెడతావు అక్క నేను ఒక్కరోజు తీసిన కాబట్టి అవే వస్తాయి. సో వచ్చేలో తినడానికి రెడీ. మా శేఖర్ ఈవినింగ్ పిల్లలు టీవీ సౌండ్ అంటే టీవీ సరిగా రాదులేండి, బర్రని సౌండ్ వస్తుంది. సౌండ్ ఎక్కువ పెడితే బయటికి వచ్చి కూర్చుంటాడు టేబుల్ ఫ్యాన్ పెట్టి. సో మా అక్షయ్ ఏమో గ్రౌండ్కి వెళ్ళి ఆడొచ్చాడనమాట. సో అందరం చాయ్ వేడి చేసుకొచ్చినాక రమ్యని రమ్మన్నాం తినడానికి, అందరం రెడీ. సో మొత్తానికి సమ్మర్ హాలిడేస్ మీరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? సో నాకైతే డేస్ ఎట్లా గడుస్తున్నాయి అర్థమవుతలేవు, కానీ హ్యాపీగా గడుస్తున్నాయి. హైదరాబాద్లో ఉంటే బోర్ కొట్టేదేమో, ఇక్కడ రమ్య పిల్లలు మేమందరం కలిసి టైం స్పెండ్ చేసిన ఫీలింగ్ అయితే ఉంది. సో మొత్తానికైతే ఇలా అయితే అన్నం తినేటప్పుడు ఇంటి ముందర తింటాం. సో ఇలా చాయ్ అన్నప్పుడు ఇంటి వెనక స్పెండ్ చేస్తాం అనమాట. మా అత్తయ్య ఆడొచ్చిన కదా అచ్చులు స్నానం చేయబోచ్చు, చూడు చెమటలు ఎంత వచ్చాయని అంటుంది. లవ్విని తేజుని బొమ్మంటే పోతలేరు. అండ్ మిర్చి బజ్జి తేజు తినడు, పక్కోడు కూడా తినడు, మా రిత్తు కూడా తింటాడు. రిత్తుకు ఓల్చి పెట్టాలన్నమాట. సో అందరం ఆరుబయట కూర్చొని అచ్చంగా కూర్చొని తిని ఎంజాయ్ చేసామండి. చాలా బాగా అనిపిస్తుంది. ఇలాంటి టైం మళ్ళీ రాదు. ఎందుకంటే హస్బెండ్లకి ఇప్పుడు శేఖర్ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ కాబట్టి తనకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంది కాబట్టి నేను రాగలిగాను. రమ్య ఇలా తిరుపతిని తీసుకొని ఇన్ని రోజులు ఉండగలుగుతుందా? తిరుపతికి డ్యూటీ ఉంటుంది ఇప్పుడు. ఓకే, హస్బెండ్ వేరే వర్క్ చేసి వాళ్ళకి డ్యూటీ ఉన్నప్పుడు ఇలా వచ్చి ఉండలేరు కదా. సో నేను మా శేఖర్ కోసం మాతో ఇప్పుడు ఇక్కడ ఇన్ని రోజులు ఉంటున్నాను. ఉండగలుగుతా ఒక 1 వీక్ 10 డేస్ ఉంటాను, ఇంతకు మించి నేను ఉండలేను. బట్ శేఖర్కి వర్క్ ఫ్రమ్ హోమ్ కలిసి వచ్చింది, పిల్లలకి హాలిడేస్ కలిసి వచ్చాయి. సో ఆయన కూడా వాళ్ళ అమ్మోళ్ళు ఇక్కడ ఉండాలని ఉంటుంది కదా, అందుకే ఇక్కడ ఉంటాం. బాయ్.